ఎండోస్కోపీ చేయించుకున్నాను 2 డేస్ బ్యాక్. ఎండోస్కోపీ స్కానింగ్ రిపోర్ట్ నార్మలే ఉంది, అంత నార్మల్ ఉందని డాక్టర్ గారు చెప్పారు. ఇది చేయించుకోవడానికి రీజన్ ఏంటి, ఎందుకు నేను చేయించుకున్నాను అనేది నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. దీనికంటే ముందు మనకి బ్లడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ ఒకటి చేయిస్తారు, తర్వాత ఫోటో స్కానింగ్ ఒకటి తీస్తారు. అంత నార్మల్ వచ్చింది నాకు, అసలు ఏ మాత్రం కూడా కొంచెం కూడా ఏది డిఫరెంట్ లేదని చెప్పాను నాకు. అంతా బాగుంది రిపోర్ట్. నేను వెళ్ళింది నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్కి. నేను ఈ వీడియో తీయడానికి రీజన్స్ చాలా ఉన్నాయి, నాకు సంబంధించినవి మాత్రమే చాలా ఉన్నాయి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏమని చెప్తారంటే, మనకేమైనా సర్జరీస్ అయినప్పుడు నార్మల్ సర్జరీ అయింది వేరు, బాడీలో నుంచి ఒక పార్ట్ అనేది తీయడం వేరు. నాకు గాల్ బ్లాడర్ అనేది తీసేశారు, అందులో స్టోన్ వచ్చింది. సెకండ్ ప్రెగ్నెన్సీలో నా గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినాయి, అవి తీసేశారు. 3 years అవుతుంది అది తీసేసి కూడా. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా. దాంట్లో ఇదొకటి. అసలు రీజన్ ఏంటంటే అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో జస్ట్ ఎండోస్కోపీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. ఇది బయటికంటే నేను వెళ్ళిన హాస్పిటల్ చాలా బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే అక్కడ 4200 చేంజ్లోనే అయిపోయింది నాకు. బయటికి వెళ్తే మినిమం 6, 7, 9 వరకు కూడా అవ్వచ్చు. కొన్ని ప్లేసెస్లో అడిగితే 6 వరకు చెప్పారు నాకు. అందులో ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తుంది. మెయిన్గా వచ్చేసి 2 DCO, ECG, డాక్టర్ ఫీజు అవన్నీ ఆరోగ్యశ్రీలోనే అయిపోతాయి. ఈ దాదాపు మినిమం ఎవరెవరైతే ఈ హైదరాబాద్లో ఉంటారో వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉంటే ఓకే, వాళ్ళు వెళ్ళి చూపించుకోవచ్చు డెఫినెట్గా. నేను బెటర్ అని చెప్తా అక్కడికి వెళ్ళడం వల్ల. మనకు కొంచెం ఎంతో కొంత, నాకు దాదాపు ఒక 3000 వరకు సేవ్ అయ్యాయి. ఇది ఒక 4000 చేంజ్ అయ్యాయి నాకు, అంతే, ఎక్కువేం అవ్వలేదు. అది నేను బయటికి వెళ్తే మినిమం 15,000 వరకు నాకు అవుతుంది. మీరు ఎవరైనా వెళ్ళి చేయించుకోవాలనుకుంటే ఎండోస్కోపీ కానీ, లేకపోతే చెస్ట్ పెయిన్ వచ్చి గ్యాస్ ట్రబుల్స్ లాంటివి ఏమైనా ఇబ్బంది పడ్డా, ఇప్పుడు నార్మల్గా చిన్న చిన్న వాళ్ళకి ఎవరికైనా సరే గ్యాస్ట్రిక్ అనేది అందరికీ కామన్ అయిపోయింది. అలా అని చెప్పి అది గ్యాస్ట్రిక్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవద్దు. ఎప్పుడైనా ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. కలిస్తేనే ఒక ఇన్ఫర్మేషన్ ఏంది అనేది మనకు ఐడియా ఉంటుంది. హెల్త్ పట్ల ఎప్పుడు నార్మల్గా ఉండకూడదు. నేను చాలా వరకు భయపడి ముందుకు వెళ్ళిపోతాను ఏమన్నా అయిందంటే, అసలు ఆగను నేను. ఎండోస్కోపీ మాత్రం 5 minutesలోనే అయిపోతుంది. జస్ట్ 3 minutes అంతే. కానీ ఆ 3 minutes అయినా ఒక నరకంగా ఉంటుంది నాకు మాత్రం. ప్రాణం పోయేటప్పుడు ఇట్లానే అవుతుందేమో, మేబీ చెప్పలేము. చనిపోయే ముందు ఇలానే ఉంటుందేమో, కొంచెమైనా నొప్పి లేకుండా ప్రాణం ఎవరికి పోదు. నాకు అలా అనిపించింది. ఎండోస్కోపీ చేసే ఇలా ఉంటుంది అంతే, తప్పుగా